హలో హాయ్ గాయ్స్. నేను చెప్పాను కదండి మేము తిరుపతి దేవస్థానానికి అయితే వస్తామని. సో ఈరోజు దేవస్థానానికి అయితే వచ్చాము. ముందుగా మనం తిరుపతిలో అడుగుపెట్టాక అలిపిరి మెట్ల మార్గంలో భాగంగా ఇక్కడ మన గరుడ స్వామి దర్శనం ఫస్ట్ జరుగుతుంది. ఈ గరుడ స్వామి దర్శనంతోనే మనం అలిపిరి మెట్లు స్టార్టింగ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి గరుడు ఎంత బాగుందంటే ఆ వెనకాల ఉన్న స్టాచ్యూ అయితే ఎంతో అట్రాక్టింగ్గా అయితే ఉందండి. నేను ఎవ్రీ టైం తిరుపతికి వచ్చామంటే అలిపిరి మెట్ల మార్గం త్రూగానే మేము తిరుమలకి అయితే వెళ్తామండి. మా ఫ్యామిలీ మొత్తం మా ఇద్దరు పిల్లలు పుట్టాక నేను దీంతో సెకండ్ టైం అనుకుంటా. మా చిన్న బాబు హెయిర్ మాత్రం ఇవ్వడానికి ఫస్ట్ టైం వచ్చాం, మళ్ళీ సెకండ్, మళ్ళీ బాబు కొంచెం గ్రో అయినాక మళ్ళీ వచ్చామండి ఈసారి. సో బిఫోర్ చిన్న బాబు మేము చాలాసార్లు వెళ్ళాము, బట్ ఈసారి అయితే విత్ మా ఫ్యామిలీ మొత్తం, అమ్మ వాళ్ళ ఫ్యామిలీ, నా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాం. మొదటగా ఫస్ట్ ఎవరైనా కానీ అలిపిరిలో మెట్ల మార్గం ద్వారా వెళ్ళేవాళ్ళు ఫస్ట్ మెట్టుకి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ఈ దారిలో నడిచే వారికి ఎలాంటి ఆపదలు జరగకుండా మమ్మల్ని మీరే రక్షించాలయ్యా స్వామి అని మొక్కుకొని మన మొక్కులు అనేది చెల్లించుకొని మెట్ల మార్గం త్రూగా మనం నడకను అనేది సాగిస్తామండి. ఈ నడక దారిలో మేము ఒకటి ఏంటంటే ఈసారి మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ కూర్చున్నాడు చూడండి మా చిన్న బుడ్డోడు. సో మా బాబుని మాత్రం ఎత్తుకోలేదండి ఈసారి. లాస్ట్ టైం ఎత్తుకున్నాం, కానీ ఈసారి అయితే అసలు ఒక్కసారి కూడా మా బాబు వీడే చిన్నోడు, సో వీడినైతే ఒక్కసారి కూడా ఎత్తుకోలేదండి. దేవుడు దయ ఉంటేనే దేవుడు దర్శనం అనేది జరుగుతుంది అంటారు కదా, దాన్ని నేను కంపల్సరీగా నమ్ముతాను. ఎందుకంటే ఇంత చిన్న బాబు ఒక్కసారి కూడా ఎత్తుకోకుండా టోటల్గా అలిపిరి మెట్ల మార్గం మొత్తం 8 కిలోమీటర్లు 6 కొండలు ఎక్కేసి వాడు అండ్ మా పెద్ద బాబు ఇద్దరు మా అమ్మతో పాటు ఈక్వల్గా మెట్ల మార్గం మొత్తం నడిచారండి. మా మమ్మీతో పాటు ఈక్వల్గా అని ఎందుకన్నానంటే మా మమ్మీ అండి. సో మా మమ్మీ ఏం చేసిందంటే వాళ్ళిద్దరికి కొంచెం ఆశ చూపించుకుంటూ మీరు ఎవరు ఫస్ట్ వెళ్తే వాళ్ళకు ప్రైజ్ ఇస్తాను అని చెప్పి కొన్ని ఆశలు పెట్టించి వాళ్ళిద్దరిని నడిచేలా మా అమ్మే చేసింది. ఒకవేళ మా అమ్మ కనుక మాతో పాటు రాకపోయి ఉంటే కంపల్సరీ మా చిన్నోడిని మా హస్బెండే ఎత్తుకునేవాడు ఐ థింక్. ఎందుకంటే ఖచ్చితంగా వాడు సగం దూరం నడగానే అమ్మ నాకు కాలు నొస్తుంది ఎత్తుకోవా, చేయి నొస్తుంది ఎత్తుకోవా అనే రకం. కానీ ఆ దేవుడు దయ వలన అసలు ఎలాంటి అవరోధాలు రాకుండా మా ఇద్దరు పిల్లలు ఒక కాలు నొప్పి అని కూడా అనకుండా మెట్ల మార్గాన్ని అయితే నడవడం స్టార్ట్ చేశారు. కొంచెమైనా ఫొటోస్ దిగరా నాన్న అంటే ఇక్కడ ఒక దగ్గర ఫోటో దిగాడండి. ఇక ఈ ఫోటో దిగినాక మొదలుకుంటే అలిపిరి మెట్ల మార్గం టోటల్గా క్లోజ్ అయ్యే వరకు కూడా మా పిల్లలు నాకు అసలు కనబడలేదండి. మొత్తం మా అమ్మతోనే ఉన్నారు. మా అమ్మ మా చిన్న మరిదితోనే ఉన్నారు. 1500 మెట్లు కంప్లీట్ చేసిన మా పిల్లలు అయితే నాకు కనబడలేదు. మేము కొంచెం బ్యాక్ అయ్యాము, నేను మా హస్బెండ్. మా పిల్లలు ఫాస్ట్గా వెళ్ళిపోయారు. సెకండ్ మా తమ్ముడు అండ్ వాళ్ళ వైఫ్. సో మా తమ్ముడు నేను ఇద్దరం డీలా పడిపోయాం. వాడు వచ్చేసి ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాడు 1500 మెట్ల దగ్గర. నేనైతే నిమ్మలంగా నడుచుకుంటూ వచ్చానండి. బికాజ్ కొంచెం నేను హెవీ వెయిట్ ఉండడం వలన అసలు ఎక్కలేకపోయాను. కానీ ఆ దేవుడి దయ వలన మంచిగా సక్సెస్ఫుల్గా ఎక్కాను. ఇక్కడ మన హనుమాన్ టెంపుల్ ఉంటుంది కదా దారి మధ్యలో, హనుమాన్ టెంపుల్ దగ్గర నాకు ఈ హనుమాన్ టెంపుల్ దగ్గర వైబ్స్ అయితే చాలా బాగున్నాయండి. అండ్ ఇక్కడ తాగానండి బాదం టీ, సూపర్ టేస్ట్ వచ్చింది. ఇది మీకు ఐడియా ఉంటుంది, మన మొకాల పర్వతానికి వెళ్ళే రూట్లో కొంచెం నడక మార్గం ఉంటుంది కదా, అక్కడ బస్సులు కార్లు వస్తున్నాయని చెప్పేసి మా బాబుని ఎత్తుకున్నాడు మా హస్బెండ్, చిన్న బాబుని. మా పెద్దోడు అలిగాడు. బికాజ్ ఏంటంటే వాడికంటే బొమ్మలు కావాలంట. బొమ్మలు అని చావ కొట్టాడు. సో బొమ్మలు ఎందుకు నాన్న, నీకు మంచిగా క్రికెట్ కిట్ కొనిస్తాను అని అంటే వినకుండా నాకు అది ఏం వద్దు,
ఏదైనా ఒక బొమ్మ కొని తమ్ముడికి అన్నీ కొనిస్తున్నావు అన్నాడు. వదిలేశాను, ఇంకా వాడు సమాధానం చెప్పేసి కొనిస్తానన్నాక ఓకే అన్నాడు. ఇంకో మా చిన్న బాబు పాపం మా హస్బెండ్కి షోల్డర్ పెయిన్ వస్తుందంటే నేను ఎత్తుకుంటే వాడు ఇలా ఎత్తుకుంటే ఓకే అయింది, కానీ మళ్ళీ కాసేపు దూరం వెళ్ళాక జారిపోతున్నాడని నెత్తి మీద ఎక్కించుకున్నానండి. ఆయన షోల్డర్ మీద ఎక్కించుకున్నాను. బట్ షోల్డర్ మీద ఎక్కించుకున్నాక వాడు నేను నడుస్తుంటే చాలా భయపడిపోయాడండి. ఆ భయంతో ఇంకొకసారి నేను ఎక్కించుకుంటా అన్నా కానీ వద్దు, నేను ఎక్కను, నాకు అమ్మొద్దు, నాకు నానే కావాలని చెప్పేసి వదిలేశాడు. ఇది మన మోకాల పర్వతం స్టార్టింగ్ రోడ్డు కంప్లీట్ అయిపోయినాక మెట్లు ఎక్కడానికని. సో ఇక్కడ ఫోటో దిగుదామని ట్రై చేసినాం. ఎవరు దింపడానికి రెడీగా లేరు. ఎవరు నేను అడిగితే కూడా కొంచెం ఏదో ఫేస్ అంతా ఎలానో పెట్టి చూస్తున్నారు. నాకు అది నచ్చలేదు. సో నేను ఫ్రంట్ కెమెరా పెట్టుకొని రికార్డింగ్ ఆప్షన్ తీసుకున్నాను. సో దెన్ ఆఫ్టర్ మనం స్క్రీన్ షాట్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి. సో మళ్ళీ మా పిల్లలు నాకు ఇక్కడే దొరికారు. దీని తర్వాత మళ్ళీ నా దగ్గర కూడా రాలేదండి. ఎందుకంటే వాళ్ళు మా అమ్మతోటి వెళ్ళిపోయారు. ఇక్కడ మా అమ్మ ఉంది కాబట్టి ఇక్కడ ఆగిపోయారు. మళ్ళీ దీని నుంచి మళ్ళీ అక్కడికి వాళ్ళు వెళ్ళే వరకు మళ్ళీ నాకు కనబడలేదు. మళ్ళీ వాళ్ళు స్పీడ్గా వెళ్ళిపోయారు. ఇక్కడ మళ్ళీ దొరికారు కదా అని ఫోటో తీసుకున్నాను అనమాట. దీంతోపాటు మా మరదల్, మా తమ్ముడి వైఫ్, ఫోటో దిగిరా అని చెప్పాను. ఫోటో ఎక్కడక్క అని అంటే అక్కడ ఉంది అని చెప్తే మంచి పని చేసినావు అక్క అని చెప్పేసి హాయ్ చెప్తుంది. హాయ్ చెప్తున్నారు పిల్లలు మా అందరూ. ఏమో ఇలా ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా మా తమ్ముడు అందరం కలిసి ఒక ఫ్యామిలీ ఫోటో లాగా ట్రై చేసినాం. వెనకాల మా బాబు వెనకాల మా అమ్మ కూడా వచ్చింది ఈ ఫ్రేమ్లోకి. మా మరుదులు రమ్మంటే వాళ్ళు మా చిన్న మరిది వెళ్ళిపోయాడు. తను అక్కడ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాడు. నేను లేట్గా నడవడం వలన ఇక్కడ వచ్చాం. ఇది అలిపిరి ఆఖరి మెట్టు అండి. ఆఖరి మెట్టు మీద కొబ్బరికాయ కొట్టేసి క్లోజ్ చేసేసాను. మా పైకి వచ్చేలోపు మా డాడీ మా మామయ్య ఇద్దరు మాకు రూమ్ తీసేసుకున్నారండి. రూమ్ తీసుకున్నారు. మేము ఇక్కడ నాకేంటంటే ఎప్పుడు వచ్చినా కానీ తిరుమలలో కోనేటి స్నానం చేయడం అనేది అలవాటు. సో అందుకే మేము ఫస్ట్ రూమ్లో లగేజ్ అంతా పెట్టేసి కోనేరు స్నానం చేసేసి వచ్చామండి. దర్శనం కంప్లీట్ అయినాక నెక్స్ట్ డే ఇది దర్శనం లైన్లో కొంచెం ట్రెడిషనల్గానే లంగా ఓని వేసుకున్నాను. బట్ నెక్స్ట్ డే దర్శనం అయిపోయినాక శారీ వేసుకున్నాం అనుకుంటే నేను శారీలో స్కర్ట్స్ పెట్టడం మర్చిపోయాను. ఆఖరికి డ్రెస్సెస్ వేసుకోవాల్సి వచ్చింది. ప్రతి ఒక్క గుళ్ళో నేను శారీ అనుకున్నాను. బట్ బ్యాడ్ లక్, నేను స్కర్ట్స్ అన్నీ మర్చిపోయి వెళ్ళడం వలన శారీ అస్సలు వేసుకోలేకపోయాను. ఇక్కడ మీరు చూస్తుంది ఏంటంటే టీటీడీ వారిది ఛానల్ ఉంది కదా. సో టీటీడీకి సంబంధించిన ఛానల్లో మనకు తిరుమల తిరుపతి ఈ వెంకటేశ్వర స్వామి కనిపిస్తారు కదా, అది ఇక్కడే లొకేషన్ అండి, ఇందాక చూపించింది. ఇది చూడండి ఇక్కడ ఎంత బాగుందంటే, ఈ తిరువీధులు అంటారు కదా, ఈ తిరువీధుల్లో నడుస్తుంటే అసలు ఎంతటి అలసట అయినా కానీ మనకు అలసట లేనట్టే కనిపిస్తుంది. నాకైతే తిరుమలలో ఒక 4-5 డేస్ ఉన్నా కానీ నాకు సరిపోదండి, అంత బాగా అనిపిస్తుంది. కానీ అందరితో పాటు వచ్చాం కాబట్టి అందరితో వెళ్ళాలి అని చెప్పేసి మళ్ళీ మేము రిటర్న్లో తిరుమల దర్శనం అయిపోయినాక వెహికల్ మాట్లాడుకొని అరుణాచలం అనేది వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాం. సో అరుణాచలం ఒకటే కాకుండా కాణిపాకం, శ్రీకాళహస్తి గోల్డెన్ టెంపుల్, శ్రీపురం శ్రీ గోల్డెన్ టెంపుల్ అండ్ మహాబిలం, సో ఇవన్నీ వెళ్ళడానికి రూట్ మాట్లాడుకొని మేము ట్రావెల్స్లో వెళ్ళామండి. సో నెక్స్ట్ వీడియో ఏంటంటే మన రిమైనింగ్ జర్నీ అంతా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.